నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారా? ప్రత్యేకంగా విఐపి బ్రేక్ దర్శనం పొందాలని ఉందా? అయితే మీకు అద్భుతమైన అవకాశం. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నేరుగా శ్రీవారిని దర్శించుకునే ఛాన్స్ మీకోసం టిటిడి కల్పిస్తోంది. ఎలా అంటారా? చెప్తా వినండి. భక్తి మార్గంలో యువతను ప్రోత్సహించడానికి, సనాతన ధర్మంపై వారిలో ఆసక్తిని పెంపొందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అదే గోవింద కోటి. రామకోటి తరహాలోనే సాగే ఈ యజ్ఞంలో యువత గోవింద నామాలను కోటిసార్లు రాస్తే చాలు, నేరుగా శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం మీ సొంతం. ఈ స్కీమ్కు సంబంధించిన వివరాల ప్రకారం 25 ఏళ్లలోపు యువతీ యువకులు 10,01,16 సార్లు గోవిందనామం రాస్తే వారికి ప్రత్యేక వీఐపీ దర్శనం లభిస్తుంది. అంతేకాదు, కోటి నామాలు పూర్తి చేసిన భక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ ప్రత్యేక దర్శన భాగ్యం కలుగుతుంది. టీటీడీ దీనికోసం ప్రత్యేకంగా గోవింద కోటి నామాల పుస్తకాలను అందుబాటులో ఉంచింది టీటీడీ. ఈ పుస్తకాలు తిరుమల దేవస్థానం సమాచార కేంద్రాల్లో, పుస్తకాల షాపుల్లో, అలాగే ఆన్లైన్లో కూడా లభిస్తాయి. ఒక్కో పుస్తకంలో దాదాపు 39,600 నామాలు రాయవచ్చు. కోటి నామాలు రాయడానికి కనీసం 26 పుస్తకాలు అవసరమవుతాయి. నిష్ఠగా రాస్తే సుమారు 3 ఏళ్ల సమయం పట్టవచ్చని టీటీడీ అంచనా వేస్తోంది. అయితే ఈ గోవింద కోటి నామాల పుస్తకాన్ని పూర్తి చేసిన తర్వాత భక్తులు తిరుమలలోని టీటీడీ పేష్కార్ కార్యాలయంలో అందజేయాలి. అలా అందిన మరుసటి రోజే వారికి వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేస్తామని పేష్కార్ రామకృష్ణ స్వయంగా తెలిపారు. గతేడాది కర్ణాటకకు చెందిన కీర్తన అనే యువతి మొట్టమొదటిసారిగా ఈ గోవింద కోటి పుస్తకాన్ని పూర్తి చేసింది. బెంగళూరులో ఇంటర్ చదువుతున్న ఆమె 10 లక్షలకు పైగా గోవింద నామాలు రాసి టీటీడీకి అందజేసింది. ఆమె భక్తికి మెచ్చిన టీటీడీ తక్షణమే ఆమెకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. ఆ తర్వాత కూడా మరో 2 భక్తులు ఇదే విధంగా గోవింద కోటి నామాలు రాసి ప్రత్యేక దర్శనం పొందారని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి భక్తులు, ముఖ్యంగా యువత ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. గోవింద నామాలు పూర్తి చేసి ఉచితంగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందడం ఒక గొప్ప భాగ్యమని టీటీడీ సూచిస్తుంది. ఆధ్యాత్మిక భావనలు నింపడానికి, శ్రీవారి అనుగ్రహం పొందడానికి యువతకు ఇది ఒక చక్కటి మార్గమని టీటీడీ అధికారులు అంటున్నారు.